హలో పీపుల్, ఆహా విందు ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆలు కుర్మా వెజిటేబుల్ బిర్యానీలోకి, చపాతీ, పరోటా అలాగే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ పువ్వు, చిన్న సైజు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 3 లవంగాలు వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో 5 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న అల్లం ముక్క, కొంచెం నీళ్ళు వేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు వేసుకుని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని కొంచెం సేపు వేయించాలి. తరువాత తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం కొంచెం దుంపలకు పట్టాక 1 కప్పు పాలు, అదే కప్పుతో నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.